మరొక 48 గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్. వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం. ఎవరూ లేకుండా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. మరొక 48 గంటల్లో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం కారణంగా వీరికి ఏ విధమైన మార్పులు అయితే వీరు చూడబోతున్నారు, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు. అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం, చాలా హాస్పిటల్స్ తిరిగాం, కానీ పిల్లలు పుట్టలేదు. అంతే, క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం. ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము. మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం. పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది. వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది. అవునండి, ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే. ఆయన ఒకసారి కలిశాను అంతే. నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది. జ్యోతిష్యాలయం అత్తాకొడళ్ల సమస్యలు, పీడకలు వస్తున్నా, కనుదృష్టి ప్రభావం, చేతబడి, చిల్లంగి, బాణామతి, మిత్రులు శత్రులుగా మారడం, ధనం నిలకడలేకపోవడం, మానసిక సమస్యలు, మనకు కావలసిన వారు దూరం కావడం, భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు, భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి, స్త్రీ పురుష వశీకరణం, ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా? గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. అందుకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి వ్యాపారం అయితే చాలా బాగుంటుంది. లాభాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. గురుగ్రహాన్ని ప్రార్థించడం చాలా మంచిది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఇది ఒక చాలా గొప్ప శుభకాలం నడుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. మీ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి నుండి మన్నలు అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రారంభించిన పనులలో ప్రతికూల పరిస్థితులు అనేవి ఏర్పడినా పట్టుదలతో వాటిని మీరు అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వలన ఇంట గెలుస్తారు. ప్రశాంతమైన జీవితం కూడా మీకు లభిస్తుంది. గురు ధ్యానం శుభకరమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు కోరుకునే జీవితం అయితే మీరు చూడబోతూ ఉన్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు. వీరికి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే అధికంగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ రాశి వారికి కొన్ని పరిస్థితులు కూడా ఏర్పడబోతూ ఉన్నాయండి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కొన్ని ఒడిదుడుకులు అయితే కనిపిస్తాయి. మే మాసం తర్వాత నుండి కూడా గురుడు ఈ రాశి నుండి 7వ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొత్త అవకాశాలు అనేవి ఉంటాయి. మరొక వైపు శనిదేవుని ప్రభావంతో మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు. ఈ కాలంలో మీరు చేసే పనులలో అనేకమైన సవాళ్లు అయితే ఏర్పడతాయి. అయితే మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఆర్థిక పరంగా చాలా మంచిగా ఉంటుందండి. మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో చక్కటి విజయం సాధిస్తారు. మీరు చాలా అంకెత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకునేందుకు గాను మీ జీవిత భాగస్వామిని, సోదరుల మద్దతు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం వేళ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. గురువు 8వ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు పొందే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఏడాది సంబంధాలలో వీరికి అనేకమైన మార్పులు అయితే కనబడబోతూ ఉన్నాయండి. ఈ రాశి నుండి శనిదేవుడు 7వ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు పాత భాగస్వామిని మళ్ళీ కలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. దీంతో మీరు సమస్యలు అనేవి ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే శని 8వ స్థానంలో ప్రవేశించిన తర్వాత మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. మీకు మానసిక ఒత్తిడి కూడా పెరగనుంది. అయితే మొదటి 6 నెలల పాటుగా గురుడి ప్రభావంతో మీరు చాలా సానుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు. వ్యాపార పరంగా ఈ రాశి వారికి ప్రారంభంలో చక్కటి అనుకూలత అనేది కనిపిస్తోంది. గురుడు 7వ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు. మీ పని ప్రాంతంలో స్నేహితులు, సహచరులు, జీవిత భాగస్వామి నుండి సానుకూల ఫలితాలు కూడా పొందుతారు. రాహుకేతువుల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది. గురుడు
8వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి కుటుంబ జీవితం చాలా సాధారణమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటి, అసలు వృశ్చిక రాశి వారికి సమయం ఏ విధంగా ఉండబోతోంది కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి సంబంధించిన వారు అవుతారు. ఈ వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఈ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు. చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలు కూడా వీరితో పంచుకోవాలి అని అనుకుంటారు. మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా చాలా అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు, అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. వారి కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారు ఇతరులతో ఎక్కువ స్నేహాన్ని పంచుకుంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా అధికంగా ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు. ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది. ఆ విషయం నిజమైన కావచ్చు, అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలో కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు వీరు చేస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత వారి ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా కనిపిస్తోంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.